మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. 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 నేడు శుభదినం. తండ్రికి తగ్గ తనయుడుగా, తాతకు తగ్గ మనవుడుగా తీసుకున్నటువంటి శ్రీ నారా లోకేష్ గారి 42వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు. వాస్తవంగా ఈరోజు గిద్దలూరు నియోజకవర్గం శ్రీ ముతుముల అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరగడం జరిగింది. బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తలు ఇవాళ 175 మెట్లను మోకాళ్ళతో నడిచి నారా లోకేష్ గారి మీద ఉన్నటువంటి ప్రేమను చూపటం ఒకటిలో 500 మందికి ఇవాళ ఒక మంచి భోజనం నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేయడం అనేది ఇంకొక విషయం. మరొక విషయం ఏంటంటే ప్రభుత్వ ప్రజా ఆసుపత్రి నందు అనేక మంది రోగులకు సుమారు 1500 మందికి ఇవాళ పండ్లు బ్రెడ్ పంచిపెట్టడం జరిగింది. నారా లోకేష్ గారు నిరూపించుకున్నటువంటి పరిస్థితులు ఏంటంటే తను నిరూపించినటువంటి యువకులంలో ఒక ప్రత్యేకమైనటువంటి సంకల్పంతో విధ్వంసకర శక్తి కలిగినటువంటి విధ్వంసకర నాశనం చేసినటువంటి ప్రభుత్వాన్ని పారదోలడానికి నిశ్చయమైనటువంటి కృత నిశ్చయంతో ముందుకెళ్ళినటువంటి అన్నా క్యాంటీన్లు ఒక విద్యాశాఖ మార్చులుగా గత ప్రభుత్వంలో నాడు నేడు అనేటువంటి దుశ్చరిత కూడినటువంటి కార్యక్రమాన్ని నాశనం చేసినటువంటి పాఠశాలన్నిటి మీద ఇవాళ ప్రక్షాళన మొదలైంది. ఉపాధ్యాయుల యొక్క సంఖ్య పెంచడం, 3, 4, 5 తరగతులలో పారదోలినటువంటి గ్రామాల్లో పాఠశాల లేనటువంటి వ్యవస్థ నుంచి ఇవాళ మళ్ళీ అదే పాఠశాలను ప్రతి గ్రామంలో నెలకొల్పడానికి అనేక మంది ఉపాధ్యాయుల యొక్క ఏర్పాటు చేయడానికి డిఎస్సిని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. అదే కాదు, ఐటీ పరంగా అనేక రకమైనటువంటి దిగ్గజ సంస్థలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ లో తీసుకొస్తా ఉన్నాడు. ఇవాళ ఉదాహరణకు తీసుకుంటే దావోస్ లో జరిగేటువంటి మన ప్రపంచ పర్యటనలో తండ్రిని మించిన జ్ఞానిగా రాజకీయ సంకల్పం, ప్రజల యొక్క సంక్షేమం కోరడానికి అనేక రకమైనటువంటి పెద్ద పెద్ద కంపెనీల యొక్క వ్యవస్థలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చి ఇవాళ అనేక రకాలైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని తీర్చడానికి ప్రయత్నిస్తున్నటువంటి యువ నాయకుడు, యువ కిషోరం నారా లోకేష్ గారి 42వ జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఆక్షోభాన్ని తొలగించి నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కానీ, అలాగే ఆర్థిక పురోభివృద్ధికి కానీ చేసేటువంటి అనేక రకమైన సంస్థలను కూడా ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతూ ఉంది. కనుక నారా లోకేష్ గారి కంటే మరొక రకమైనటువంటి యువ కిషోరం, ఒక ప్రభుత్వ ప్రక్షాళన చేయగలిగే శక్తి, ప్రభుత్వ దక్షత, పరిపాలనా దక్షత కలిగినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారని అందులో ఎలాంటి సందేహం లేదు. వారికి గిద్దలూరు నియోజకవర్గ తరఫున అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము తెలుగుదేశం కార్యకర్తలుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గిద్దలూరు నియోజకవర్గం నుంచి ముత్తుముల అశోక్ రెడ్డి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రతి పంచాయతీ, ప్రతి గ్రామంలో కేక్ కటింగ్ చేసి ఘనంగా శుభాకాంక్షలు తెలియజేయగలిగింది. ఇదే విధంగా ఎన్నో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్కు ఉన్నత స్థానంలో రాజకీయంగా కొత్త భవిష్యత్తుకు రాబోయే నాయకుడు నారా లోకేష్ గారిని మరొకసారి అందరూ గుర్తు చేసుకుంటున్నారు.